నర్తనశాల, లవకుశ, పాండవ వనవాసం, రామాయణం, మహాభారతం కాదు. మొసల్దే కానీ సబ్జీ తిని పబ్జీ ఆడుతుంది. నాకు చాలా కోపం వచ్చింది. ఏం చేస్తున్నారు మీరన్నా అంటే, ఆగ్రహించకండి, ఆగ్రహ దాకా వెళ్ళాలి, పెళ్ళికి వెళ్తున్నాం, టైం పాస్కి అంది. అప్పుడు నేను చెప్పాను, అమ్మ ముసలి, అసలు టైం పాస్ అంటున్నావు, అసలు నీకు టైమే లేదు, త్వరలో పాస్ అయిపోతామని చెప్పి. అర్థమైందా? అందుకని మీరు ఎవరైనా మీలో ఏం చేస్తున్నారు అంటే జస్ట్ టైం పాస్, ఆ పదమే వాడకండి. మనకి టైం లేదు, చాలా తక్కువ ఉంది, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఇంటర్మీడియట్లో ఉన్నవాడికి హార్ట్ అటాక్ వస్తుంది, 30 ఏళ్ళోడికి షుగర్ వస్తుంది, 10 ఏళ్ళోడికి షుగర్ బీపీ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. ఉన్న కొద్ది రోజులు చాలా స్ట్రాంగ్గా చక్కగా జీవించాలి. అందుకని ఆవిడతో శ్లోకం చెప్పాను, మీరు కూడా ఆ శ్లోకం చెప్పేస్తే చక్కగా మనం వెళ్ళిపోదాం. నమస్కారం మొదలుపెట్టండి, చెప్పండి చక్కగా. కాలక్షేపో, మీరు బాగా చెప్తున్నారండి ములుగోళ్ళు, మీరు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి వాళ్ళు. ఈ ములుగు వచ్చినందుకు నేను మురిసిపోతున్నాను, చాలా సంతోషం. ఈ జనం ప్రభంజనం ఇలాగే, ఇది 25 ఏళ్ళు కాదు, ఇందాక మన అన్న చెప్పినట్లు 50 ఏళ్ళు కాదు, ఇది 100 ఏళ్ళ ఉత్సవం కూడా అద్భుతంగా జరుపుకుంటూ ఇటువంటి రావణాసురుల వధని ఇంకా కథలుగా చెప్పుకునేటట్లు తెలంగాణ, ఆంధ్ర దేశం అంతా కూడా అద్భుతంగా ఇటువంటి ఉత్సవాలు చేయాలి. చాలా అద్భుతంగా చక్కగా. నమస్కారం మొదలుపెట్టండి. కాలక్షేపో నకర్తవ్యం, కాలక్షేపో నకర్తవ్యం, క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. ఇలా సంస్కృతంలో చెప్తే మాకు ఎట్లా అర్థమవుతుంది? అందుకని దీనికి అచ్చ తెలుగులో ఏం చెప్పాలంటే, కాలక్షేపోన కర్తవ్యం అంటే డోంట్ వేస్ట్, మీ యొక్క విలువైన సమయాన్ని వ్యర్థం చేయకండి. ఎందుకంటే రోజు ఆయుర్దాయం కొంచెం గడిచిపోతుంది కాబట్టి. యమస్య కరుణానాస్తి, యముడికి దయ ఉండదు. యముడు అయ్యో పాప అనుకుంటాడా? మొన్నే అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు, మొన్నే డిపార్ట్మెంట్లో దూరాడు, మొన్నే కంపార్ట్మెంట్ ఎక్కాడు అని చూస్తాడా? టైం అయిపోతే ఎవరినైనా ఎప్పుడైనా తీసిపోతాడు. యమస్య కరుణానాస్తి. కాబట్టి ధర్మస్య త్వరితగతి, తొందరగా మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని, అంటే ఇంగ్లీష్లో చెప్తే మన అవుట్పుట్, ఈ దేశానికి, ఈ ధర్మానికి, ఈ సమాజానికి నేనేం చేయగలను అని ఆలోచించండి. ఏం చేయగలరో చేయండి. మీరు ఏం చేయగలరో మిమ్మల్ని మీరు నిలబెట్టుకోండి, మిమ్మల్ని మీరు దిద్దుకోండి, మిమ్మల్ని మీరు చక్కగా నిరూపించుకోండి, మిమ్మల్ని మీరు చెక్కుకోండి. ఇతరులు మన శరీరం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన గురించి మాట్లాడే అంత బాగా మీరు జీవించండి. అర్థమైందా? మన శరీరం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి మాట్లాడితే మనం బతికున్నట్లు. ఇప్పుడు ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ఎందరో పోరాడి అసూలు బాశారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం లేదా? ఒక అల్లూరి గురించి, ఓ కందుకూరి, ఓ టంగుటూరి, ఓ పటేలు, ఓ చాకలే ఐలమ్మ మాట్లాడుతున్నావా లేదా? మనం ఓ కొమరం భీం మాట్లాడుతున్నావా లేదా? ఎందుకు మాట్లాడుతున్నాం? వాళ్ళు త్యాగం చేశారు. త్యాగేనైకే అమృతత్వ మానసు, త్యాగం చేయకపోతే అమృతం లభించదు. కాబట్టి మనం అందరం కూడా రోజువారీ నిత్య విధుల్లో ఖచ్చితంగా మన పురాణాల్లో ఏదో ఒకదాన్ని మనం చదివి అలవాటు చేసుకోవాలి. నేను భగవద్గీత 12వ అధ్యాయం చదివితేనే ఎవరితో అయినా మాట్లాడతా, అది నా నియమం. అలాగే నేను భగవద్గీతని కొన్ని వేల మందికి ఇస్తూ ఉంటాను. ఆ ఇచ్చినప్పుడు దాని మీద స్టాంపు కొడుతుంటా. ఆ స్టాంపు ఏమిటంటే, మనిషి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత తర్వాత చదవాలి అని చెప్తే రాధ మనోహర్ దాస్కి మిగిలిన వాళ్ళకి తేడా ఉంది. అలా చెప్పను. నేనేం చెప్తాను? మనిషి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి చావండి. ఇలాగే చెప్పి బ్రాకెట్లో చదవకపోయినా చేస్తారు కనుక. ఇప్పుడు చెప్పండి, మనమంతా భగవద్గీత చదివి చద్దామా, చదవకుండా చద్దామా? అబ్బా, ఎవరండి మళ్ళీ చెప్పు. ఎందుకంటే చదవకపోయినా చేస్తాం కాబట్టి. అందుకే
నేను ఇంగ్లీష్ తెలుగులో చెప్తాను. ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బికమే తాత. ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బికమే తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బికమే రోత. మనం భౌతికత చెప్పడం లేదు, మనం చదవడం లేదు, రామాయణం చదవడం లేదు, భాగవతం చదవడం లేదు. అందువల్ల వాడు ఎవడో వచ్చి మా వాడిని నమ్ముకో, ఉన్నది అమ్ముకో, వాడు వచ్చను, వాడు కాచను, వాడు సచ్చను అని చెప్తుంటాడు. మనం చెప్పాలి పౌరుషంతో మనం చెప్పవలసిన మాట ఏంటంటే, కోదండం పట్టిన రాముడు మాకుండగా, కొండనెత్తిన గోవిందుడు మాకుండగా, విషం తాగి లోకాన్ని రక్షించిన పరమశివుడు మాకుండగా, మాకెందుకురా 2 చెక్కల మీద సచ్చిన ఎండిపోయిన శవం దండగా. అర్థమైందా? మా ఓన్ని నమ్ముకో అంటే ఖచ్చితంగా చెప్పాలి. రేపు డిసెంబర్ 25 రాగానే వాడు పాసిపోయిన కేకులు ఇస్తే అని తినేయకూడదు. అర్థమైందా? వాడు ఇచ్చినప్పుడు తీసుకోండి, అది పక్కన పెట్టి వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఒక బెల్లం మొక్క తేండి. ఏంటి అంటాడు, నువ్వేమిచ్చావు? ఇవాళ మా ఫెస్టివల్, అందుకని అది ఇచ్చాను. ఇవాళ మా ఇంట్లో కూడా ఫెస్టివల్, ఎందుకంటే ఈ దేశాన్ని గొప్పగా పరిపాలించినటువంటి వాజ్పేయి గారు పుట్టినటువంటి రోజు డిసెంబర్ 25. కాబట్టి మేము ఒక స్వీట్ ఇస్తాం, ఒక ప్రసాదం ఇస్తాం అనేవ్వండి. వాడు ఆ బెల్లం మొక్క తింటాడా? ఆడ గొర్రె తిందో, పిల్ల గొర్రె తిందో, పెద్ద గొర్రె తిందో. వాడు తిన్నప్పుడు మనం ఏం తినాలి? అవునా? కాబట్టి నేను ఇంగ్లీషు తెలుగులో ఇంకో మాట చెప్తాను. ఏమని? ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఏరా ఐ విల్ సే పోరా, నాట్ రారా. అర్థమైందిగా? మీ ఊరికి మా ఊరెంతో. కాబట్టి మనం గౌరవిద్దాం ఖచ్చితంగా. ఎవడైతే మన ధర్మాన్ని గౌరవిస్తాడో, మన భగవద్గీతను గౌరవిస్తాడో, మన రామాయణాన్ని గౌరవిస్తాడో, మన రాముణ్ణి కృష్ణుని గౌరవిస్తాడో, అటువంటి వాళ్ళని మనం ఖచ్చితంగా గౌరవిద్దాం. అబ్దుల్ కలాంని మనం నెత్తి మీద పెట్టుకున్నాం, అనుమానంలే. బిస్మిల్లా ఖాన్ మనం నెత్తి మీద పెట్టుకున్నాం, అనుమానంలే. ఎందుకని? వారి దేశం కోసం, ఈ ధర్మం కోసం వాళ్ళు ఆలోచించారు, అలా ప్రవర్తించారు. అందుకని మనకు అబ్దుల్ కలాం కావాలి, అబూ సలేం కాదు. మనకి బిస్మిల్లా ఖాన్ కావాలి, బిన్ లాడెన్ కాదు. కాబట్టి ఈ దేశం కోసం, ధర్మం కోసం ఎవరు కలిసి వస్తే వాళ్ళంతా హిందువులే, వాళ్ళంతా మన బంధువులే. మనం అందరం కూడా ఆ విధంగా మిగిలిన వాళ్ళందరికీ కూడా ధర్మబోధ చేద్దాం, జ్ఞానబోధ చేద్దాం. ఎందుకంటే కాలం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, కాలంలో మనం కూడా వెళ్ళిపోతాం. ఇంకొక ముచ్చట మీతో సరదాగా చెప్పేసి నేను ముగిస్తాను. యముడు వచ్చాడు, ఇంకొక ఇంటికి వచ్చాడు. మరి రోజు వస్తూనే ఉంటాడు యముడు రాని ప్లేస్ లేదు, ఆయన అడ్డుకునేవాడు ఎవడు లేడు. వస్తే వాడు అడిగాడు, ఏం సార్ మా ఇంటికి వచ్చినావు అన్నాడు. టైం అయిందిరా మరి వచ్చినా అన్నాడు. ఏం సార్ 2025లో ఉన్నావు, కొంచెమన్నా అప్డేట్ కావాలి. ఏం అప్డేట్ కావాలరా? ఒక మెసేజ్ పంపాలా అన్నాడు. అంటే యముడు చెప్పాడు, అరే అంటే కొన్ని తిట్టకూడదు కానీ కొన్ని పదాలు. యముడు చెప్పాడు, నేను ఒక్క మెసేజ్ కాదురా 3 మెసేజ్లు పంపినా అన్నా. సరే ఎట్లా? ఒక్క నిమిషం ఉండు. ఎక్కడ పంపినావు? వాట్సాప్నా, ఫేస్బుక్నా, యూట్యూబ్నా, ఎక్సా, ట్విట్టరా అని అడిగాడు. అప్పుడు యముడు చెప్పాడు, నేను పంపిన మెసేజు సెల్లో కాదురా నీ తల్లో అన్నాడు. వాడు చెప్పాడు, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మామూలుగా నీ జుట్టు ఏ రంగు ఉండేది? బ్లాక్. మరి నల్లగా ఉండేది ఏమైంది? నల్లగా ఉండేది తెల్లగా అయిందంటే తెల్లగుడ్డ వేస్తారు, రెడీగా ఉండరా అని కదా. నువ్వు రెడీగా ఉన్నావా? ఉండలే. నువ్వేం చేసినావు? గాడ్రేజ్ ఉండగా ఎవ్రీడే పండగ. మరి గాడ్కి దగ్గరవరా అని నీకు యాది చేయడానికి నేను నలుపుని తెలుపు చేస్తే, తెల్లగుడ్డ వేస్తారని యాది చేయడానికి నేను నలుపుని తెలుపు చేస్తే, నువ్వు గాడ్కి దగ్గర అవ్వకుండా గాడ్రేజ్ దగ్గర అయ్యావు. గాడ్రేజ్ రంగు. మరి రెండో మెసేజ్ ఏంటి? పళ్ళు రాలిపోతాయి కదా అప్పుడప్పుడు కదా, పంటి ప్రాబ్లం వస్తుంది కదా. మనోడు మెంటల్ వెంటూ పారదా డెంటల్, ఇక్కడికి వచ్చి ఈ అంటాడు. అది రెండో వార్నింగ్, సర్దుకో అని చెప్పడానికి. నువ్వు అప్పుడు కూడా సర్దుకోలే. ఈ మూడో వార్నింగ్, మనకి ధర్మం ముఖ్యమా చర్మం ముఖ్యమా అంటే మన వాళ్ళందరికీ చర్మమే ముఖ్యం.
ఈగో ప్రాబ్లం. అవునా? ఈ చర్మం లూజ్ అయింది. లూజ్ అవగానే వీడికి డబ్బు ఎక్కువై వీడు వేరే కంట్రీకి వెళ్ళి దీన్ని టైట్ చేసుకుని ఇక్కడికి వచ్చి పాట పాడాడు. ఏం పాట? ఇది నేనే, ఇది నేనే, ఇది గానే, ఇది గానే. నువ్వు ఎన్ని రంగులు వేసినా, ఎన్ని హంగులు చేసినా చివరికి దీన్ని బొంగుల మీద పడుకోబెట్టి తీసుకుపోతారు. అవునా కదా? మనకి బొంగులో బిర్యానీ తెలుసు కానీ అబ్బా అన్న ఏం చెప్పినా ఉన్నా కదా. కాబట్టి ఎవరన్నా కాశీ వెళ్ళారా? చేతని కాశీ విశ్వనాథ్ భగవానికి. కాశీలో మణికర్ణికా ఘాట్లో ఎప్పుడు శవాలు అట్లా కాలుతుంటాయి. అక్కడ ఒక రీలు ఎవరు చేశారో ఒకే 2 ముక్కల్లో బలి చెప్పారు. ఎంత బాగుందంటే, 2 दिन का मेला अभी अकेला, 2 दिन का मेला अभी अकेला. కాబట్టి మనం అందరం కూడా వెళ్ళిపోవడం ఖాయం. ఆ తర్వాత మాయం అవుతుంది ఖాయం. ఖాయం అంటే శరీరం, ఖాయం అంటే గ్యారంటీ. కాబట్టి మనం పడిపోయే లోపల, ఇందులోంచి ఆత్మ విడిపోయే లోపల మనం భరతమాత చరణాల దగ్గర కొన్ని పుష్పాలుగా మారదాం. మన ధర్మం కోసం, మన దేశం కోసం ఏం చెయ్యాలో మన పెద్దలు మనకి ముందే ఎన్నో మార్గాల్లో చూపించారు. మనం అల్లూరిలాగా పెద్ద పెద్ద ఫైట్లు చేయక్కర్లేదు. భగత్ సింగ్ లాగా, ఐలమ్మ లాగా, మన కొమరం భీమ్ లాగా పెద్ద యుద్ధాలు చేయక్కర్లేదు. ఆల్రెడీ మన పెద్దలు చేసేసి, వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళ ప్రాణాలు ఇచ్చేశారు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే 3 ముక్కలు. అందరు చెప్పండి: కట్టు, కట్టు, బొట్టు, చుట్టు. ఇది మర్చిపోతే ఫట్టు, గుర్తుపెట్టుకుంటే ఫిట్టు. అదవుతుందా? ఖచ్చితంగా బొట్టు పెట్టుకునే బయటికి రండి. రోజు ఖచ్చితంగా సూర్యుడికి నమస్కారం చేయండి. మీకు శ్లోకాలు వస్తే ఆదిత్య హృదయం చదవండి. అలా రాకపోయినా పర్వాలేదు, ఒక్క నమస్కారం పెట్టండి సూర్యుడికి. ఎందుకని? డి విటమిన్ లోపం వచ్చిందని చెప్పి, డిఫిషియన్సీ ఆఫ్ డి అని చెప్పేసి మనం ట్యాబ్లెట్లు అవి కొనుక్కుంటున్నాం. అది ఆస్ట్రేలియాలో అయితే ఒక అందం, అమెరికాలో అయితే ఒక అందం. నీకేం పోయేకాలంరా? 365 రోజులు 360 రోజులు ఇక్కడ సూర్యుడు వస్తుంటే మనకి డి విటమిన్ లోపం ఎందుకు వస్తుంది? ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా మనం సన్లో నిలబడట్లేదు. సన్ వచ్చినటువంటి 5-6 గంటల తర్వాత నిద్రలేస్తున్నాం. కొందరు అయితే స్నానం కూడా చేయరు, జొమాటోలో టమోటో బాత్ చెప్పించుకుని తినేస్తూ ఉంటారు, మళ్ళీ పడుకుంటూ ఉంటారు. మరి ఒక ముచ్చట చెప్పాలనిపిస్తుంది, చెప్పనా? ఒక్కసారి ఇంద్రుడిని వాళ్ళ గురువు గారు శపించారు. ఏమని? అతను చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడని చెప్పి, నువ్వు పంది అయిపో అన్నాడు. ఇంద్రుడు అంటాడు, వాడు పంది అయిపోయాడు. పంది అయిపోయాడు, మురుగులో ఎక్కడో ఓ చుట్టుపక్కల ఎక్కడో ఓ మురుగు గుంటలో పడుకున్నాడు. మరి అక్కడ ఎవడు లేడుగా, ఎవడో ఒకడు ఉండాలిగా. స్వామి నదికి పోలేదా అని అడగడానికి వస్తారుగా ఎవరో ఒకళ్ళు. అలా అడిగారు. అక్కడ ఎవడూ లేడు. లేకపోతే ఏం చేయాలి మరి? ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడి దిక్కనే సామెత ఉంది కదా. అట్లా మరి ఈయన రాకపోతే అక్కడ అడ్మినిస్ట్రేషన్ చూసేవాడు లేడు. అందుకని మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చి, ఇంద్ర కమ్ బ్యాక్ టు హెవెన్ అన్నాడు. ఏ రూపంలో ఉన్నాడు? మనవాడు పిగ్గు. అక్కడ పిగ్గు, ఇక్కడ పిగ్గు. సో ఆయన చెప్పాడు, లేదు, ఎందుకు, హెవెన్లో ఏముంది, ఇదే హెవెను అన్నాడు. ఏంటి హెవెను? బురద, అది సరదా. సో ఆయన చెప్పాడు, అక్కడ రంభా ఈజ్ వెయిటింగ్, మేనక ఈజ్ ఫైటింగ్ అని చెప్పాడు. నాకు అక్కర్లేదు, ఇక్కడ చూడండి నా పిల్లలు ఉన్నారు, ఈ ఫుడ్ ఉంది, ఐ కెన్ స్విమ్ ఇన్ ఫుడ్, ఐ కెన్ స్లీప్ ఇన్ ఫుడ్, దిస్ ఈజ్ మై బెడ్, ఇలా చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఏంటి నీకు స్వర్గం వద్దా, ఈ బురద బాగుందా, ఈ పంది పిల్లలు బాగున్నాయా, అటువైపు చూడు అన్నాడు. మీ అందరికి గుర్తుందిగా భాషలో, అటు చూడు అన్నట్టు చెప్పాడు బ్రహ్మదేవుడు, అటు చూడని. అక్కడ వాడు కత్తి నోరుతున్నాడు. దేనికి? బరిసెలు నోరుతున్నాడు. దేనికి? దీన్ని వేసేయడానికి. ఒరే నీకు రాబోయే హెవెన్ అక్కడే ఉంది అని చెప్పాడు. మీరు ఎవరైనా పందిని చంపడం చూసారు లేదో నాకు తెలియదు. పందిని మామూలుగా ఒక వేటికి తెగదది. ప్రపంచంలో ఆకాశం అంటే తెలియని జంతువు అది ఒక్కతే. దానికి ఎప్పుడు తెలుస్తుందంటే, దాని 4 కాళ్ళు తీగలతో కట్టేసి దాన్ని బరిసెలతో కొట్టి పొడిచి చంపి, ఆ చంపే టైంలో దాన్ని ఎలా తిప్పుతారు, అప్పుడు చూస్తుంది. అప్పుడు సాంగ్ గుర్తొస్తుంది దానికి, ఆకాశం నీకోసం. ఏముంది, అయిపోయింది సినిమా. అప్పటికే పొడుస్తారు, మూతికి తీగలు కట్టి. మేము బాల్యంలో చూసాం, అది గుయ్యి అంటుంటుంది. కాబట్టి అటువంటి దిక్కుమాల చావు పొందవలసి వస్తుంది అని చెప్పి ఆయన
ఇంద్ర కమ్ టు ఇంద్రియాస్, ఈ కమ్ టు సెన్సెస్ అండ్ ఈ బ్యాక్ టు హెవెన్. కాబట్టి ఇంద్రులంతటి వాడికి కూడా మరిచిపోయే లక్షణం ఉంటుంది. మనం ఎంత? కాబట్టి మన ధర్మాన్ని గుర్తు చేయడం కోసమే భగవంతుడు ఆచార్యులను పంపిస్తుంటాడు. అటువంటి గొప్ప గొప్ప ఆచార్యులు పుట్టినటువంటి నేల ఓ శంకరాచార్యులు వారు, ఓ భగవద్ రామానుజాచార్యులు వారు, ఓ మధ్వాచార్యులు వారు, ఈ తెలంగాణ గడ్డ మీద రాముణ్ణి చూసినటువంటి రామదాసు పుట్టినటువంటి నేలలో పుట్టినాం మనం. ఎంత గర్వించాలి. అర్థమైందా? రాముడు ఉన్నాడా అని అడిగితే చెప్పండి. ఇందాక ఒక పిల్ల పాడింది కదా, నీ మెడలో నా మెడలో నిమ్మల దండ, అక్కడుంది మనకు రుజువు గోల్కొండ. ఎవరన్నా కాదంటే వేయిందాడి మొహన్ ఒక బండ. అర్థమైందా? రాముడు ఉన్నాడు అనడానికి రుజువు మన గోల్కొండ, కృష్ణుడు ఉన్నాడు అనడానికి రుజువు మన మూసీ నది. అది ఎట్లా చెప్తావు అంటారేమో. మూసీ నది పేరు మూసీ నది కాదు. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే మూసుకుని వినమని చెప్పండి వాడికి. మూసీ నది పేరు ముచికుందా నది. కాలయవండి అనేటువంటి ఒక రాక్షసుడు కృష్ణుడిని తరుపుతూ వస్తే కృష్ణ భగవానుడు ఒక గుహలో దూరాడు. అది అనంతగిరి వికారాబాద్ దగ్గర. ఇప్పటికీ రుజువు, మీరు వెళ్ళొచ్చు, మీరు కావాలంటే గూగుల్లో కూడా చూడొచ్చు. ముచుకుందా నది, మూసీ నది జన్మస్థానం అదే. అక్కడ ఆ గుహలో పడుకున్నటువంటి ఈ ముచుకుందుడు అనేటువంటి రాజుని ఈ కాలయవనుడు కాళ్ళతో తన్నుతాడు. తన్నితే ఆయన దుప్పటి తీస్తాడు. ఆయన కళ్ళు తెరిచేసరికి వీడు బూడిదైపోతాడు. అప్పుడు కృష్ణ భగవానుడు వస్తాడు, ఆయనకి వరం ఇస్తాడు. ఆయన అడుగుతాడు, నన్ను ఒక నది కింద మార్చు స్వామిని. ఆ ముచుకుందా నదే మన మూసీ నది. అంటే కృష్ణ భగవానుడు ఉన్నాడు, వచ్చాడు అని చెప్పడానికి ఈ తెలంగాణ గడ్డే సాక్ష్యం. రాముడు ఉన్నాడు, వచ్చాడు అని చెప్పడానికి కూడా ఈ తెలంగాణ గడ్డ ఒక సాక్ష్యం. అటువంటి సాక్ష్యానికి వారసులుగా, అటువంటి గొప్ప గొప్ప భక్తులకి వారసులుగా మనం పుట్టినందుకు మనం గర్వించాలి. అటువంటి రామదాసు కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు మన పిల్లలకి నేర్పాలి. మన సంస్కృతిని వచ్చే తరానికి అందివ్వాలి. అందరూ ఒక్కసారి ఈ ఒక్క ముక్క పాడండి. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదర్ జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే వందే వందే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆఖరుగా మనం రావణవధ చేసే ముందు చక్కగా ఒక అద్భుతమైనటువంటి పద్యం చెప్పుకుని ముగించేస్తాను. చక్కగా నమస్కారం మొదలు పెట్టండి. ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద నవ్వు వస్తుంది. ఇది నా బాల్యంలో నేర్చుకున్నది. చక్కగా చెప్పండి, గట్టిగా చెప్పండి, కళ్ళు తెరిచి చెప్పండి. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా,
ఇప్పుడు మీరు చప్పట్లు కొడుతూ చెప్పండి, చప్పట్లు కొట్టద్దు, చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు. ఏంటి? గోవింద్ అంటే గొడవే లేదు. గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణుడు కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? చూసారా, మీరంతా తెలివైన వాళ్ళు. మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు రాజేంద్ర గారు పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతాను అలుసు, మీకు అంటూ అలుసు. శ్రీమద్ రమారమణ హరి గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే డప్పు కొట్టినటువంటి ఆ సోదరుడికి, అలాగే మా పూర్ణశ్రీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు. మీ అందరికీ, వారందరికీ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభించాలని కోరుకుంటూ, ఈ ములుగు వాళ్ళు ఇలాగే భక్తిలో, జ్ఞానంలో ములగాలని కోరుకుంటూ, జై శ్రీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. కూర్చోవాలా, కమిటీ వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలా, మిగతా కార్యకర్తలందరూ వెనుక రావాలా. ఒక ఛాయాచిత్రం తీసుకున్నాక రావాలన్న కార్యక్రమం మొదలవుతుంది.